మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్ రామ ఆలయం నుండి అంగరంగ వైభవంగా ఇస్కాన్ టెంపుల్ వారి సహకారంతో పూరి జగన్నాథ రథయాత్ర శివారెడ్డిగూడలోని దండ్లగడ్డ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి వరకు కొనసాగింది. మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్ రామాలయం నుంచి పూరి జగన్నాథ స్వామి రథయాత్ర బచ్చు నగేష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించి ఈ మహోత్సవంలో బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ, ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, మారం లక్ష్మారెడ్డి, నందం గణేష్ బాబు, బర్ల ఆంజనేయులు, ముదిరాజ్, మడిపరికే శంకర్, కాడపోళ్ల మల్లేష్, బొక్క సత్యరెడ్డి, కాడపోళ్ల రాజు, సుధాకర్, గుండ్ల రామతీర్థ, ఇస్కాన్ టెంపుల్ భక్త బృందం, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. తెలుసు అక్కడ ఏం జరిగింది అని ఆమె ద్వారా తెలుసుకొని ఆ లీలలన్నీ వీళ్ళు చర్చిస్తున్నప్పుడు వీళ్ళు వచ్చేసారు. సుభద్రేమో ఆవిడ వింటుంది. పాశ్చాత్య దేశాల్లో ప్రారంభించారు. మనం జగన్నాథుడు జగన్నాథుడు అని పిలుచుకునే జగన్నాథుడు అందరి ప్రసాదం తీసుకొని మన కార్యక్రమం ముగిద్దాం. హరే కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జగన్నాథ్. అందరూ కూడా ఇక్కడ కింద కూర్చున్నాం. లేడీస్ ముందు కూర్చోవచ్చు. ఇక్కడ కొంచెం ముందు రావాలి. కొంచెం స్టేజ్ ముందుగా కూర్చోవాలని కోరుతున్నాము. జై జగన్నాథ్. మాధవప్రభు గారు రథం వెనకాల్సిన అవసరం కోరుతున్నాం. ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క గ్రామాన మనందరినీ చూస్తూ మనం ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలి. శిల ప్రభుపాదుల వారు. ఇంకొకటి ఇందాక చెప్పారు, బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, శంకరాచార్యుల వారు భారతదేశంలో నలుమూలల వారు ఈ మఠాలు ప్రారంభించారు. చార్ధామం 4 పీఠాలు బద్రీనాథ్లో, అలాగే పూరిలో, ద్వారకలో, రామేశ్వరానికి దగ్గరలో శృంగేరిగా. ఇలా మన ఆచార్యులంతా కూడా భారతదేశం అంతా ఎప్పుడో పర్యటించారు. భారతదేశం ఎప్పుడూ కలిసే ఉంది. కృష్ణుడు కూడా బృందావనంలో ఆయన జన్మించాడు. ఆ తర్వాత ఉడిపిలో ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. అలా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశానికి, అలాగే ద్వారకలో ఆయన నివసించారు. అక్కడి నుంచి పూరిలో ఆయన విగ్రహాలు మనం చూస్తుంటాం. పూరిలో స్వామివారి ప్రతిష్ట జరిగింది. ఇలా భారతదేశం అంతటా భగవంతుడు పర్యటించాడు. రాముడు కూడా అయోధ్య నుంచి రామేశ్వరం వరకు పర్యటించారు.
కానీ కొంతమంది బొద్దింకలు మేము భారతదేశాన్ని కలుపుతాం, భారత్ జోడో అని ప్రయత్నిస్తున్నారు. భారతదేశం ఎప్పుడు కలిసే ఉంది. రాముడు, కృష్ణుడు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు వీరు ఎప్పుడు భారతదేశాన్ని కలిపే ఉంచారు. అది ఎప్పుడు కలిసింది. కాబట్టి కొన్ని బుద్ధింకలు కలిసి భారతదేశాన్ని కలిపే ప్రయత్నం చేయక్కర్లేదు. ఏదో ఒక పాదయాత్ర చేసినంత మాత్రాన పబ్లిసిటీ కోసం భారతదేశాన్ని కలపడం కాదు. భారతదేశంలో ఇవాళకి కూడా ఎంతో మంది తెలుగు వాళ్ళు కాశీలో ఉన్నారు. ఎందుకున్నారు కాశీలో? కాశీలో అయితే చాలా చోట్ల తెలుగులో మాట్లాడితే కూడా తెలుగులో జవాబు చెప్తున్నారు. చాలా చోట్ల తెలుగులో రాస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక భారతదేశం, వన్ భారత్, వన్ శ్రేష్ఠ భారత్. కాబట్టి భారతదేశాన్ని ఎవరు కూడా ఆర్టిఫిషియల్ గా కలపాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, అది ప్రత్యేకత. అక్కడి నుంచే మనకి ఆ కుమ్మరి వాళ్ళ యొక్క గొప్పతనం స్వామి చూపించాలనుకున్నాడు. అందుకనే ఎక్కడ ఏ జిల్లాలో ఏ గ్రామంలో అయినా పంక్తి భోజనం ఉంటే వాళ్ళు వండాలి అని సిద్ధాంతం పెట్టారు. ఎందుకు? జగన్నాథుడికి కుమ్మరి వాళ్ళు వండితే చాలా ఇష్టం. వాళ్ళు కుండల్లో వేసి, ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే వాళ్ళు కుండ మీద కుండ అన్ని వరుసగా పెట్టుకుంటూ వెళ్తారు. మొట్టమొదట పైన కుండలో ఉడుకుతుంది, కింద మంట పెడితే. తర్వాత రెండో కుండ పైనుంచి కిందకి దిగుతూ అన్నం ఉడికేటటువంటి ప్రదేశము, ఆ టెక్నిక్, ఆ ఉండే విధానము ఎక్కడైనా ఉంది అంటే అది జగన్నాథ క్షేత్రంలోనే ఉంది, పూరి జగన్నాథ క్షేత్రంలో. అందుకని శంకరాచార్యుల వారు తపస్సుకి నారాయణుడిని ఎంచుకున్నారు. కృష్ణయ్య తపస్సు అక్కడ చేస్తాడు కాబట్టి, కృష్ణయ్య రాజ్యాన్ని ద్వారకలో వెళ్తాడు కాబట్టి ద్వారకలో రెండో పీఠాన్ని పెట్టారు. పూరిలో ఆహారము అనేటటువంటిది తీసుకుంటారు కాబట్టి పూరి లోపల మూడవ పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక నాలుగవ పీఠము రామేశ్వరము, దానికి గుర్తుగా అది శృంగగిరిలో పెట్టారు. రామేశ్వరంలో కృష్ణయ్య స్నానము జపము చేసుకుండేవారట. సంధ్యావందనము, స్నానము. ఎందుకు అంటే ధనుష్కోటి అనేటటువంటి పేరుంది కదా, ఆ ధనుష్కోటిలోనే స్వామివారు స్నానం చేస్తారు. మరి ఆయన పూర్ణముగా ఎక్కడ నివసిస్తారండి అని అడిగారు. కృష్ణయ్య యొక్క నివాస స్థానం ఏది అంటే ఆయన ఉన్నంత కాలం సశరీరంగా అక్కడ ఉన్నారు. చివరికి అంత్య సమయం వచ్చింది. అంత్య సమయం వచ్చి ఆయన ఉపాధిని చాలించేటప్పుడు ఆ చివరిలో సముద్రం పొంగుతూ వచ్చిందట. ఈయన దహనం జరుగుతూ ఉండగానే సముద్రం పొంగింది. పూర్తిగా చేతులు కాళ్ళు కాలిపోయినటువంటి శరీరము ఒక అద్భుతమైనటువంటి ఒక మొద్దుగా, చెక్క మొద్దుగా తయారై ఈ రోజు కూడా 12 ఏళ్లకు ఒకసారి తపస్సు చేసేటటువంటి వాడికి పూర్ణ ఫలం వస్తుంది అని మనకి వేదములో, ఋగ్వేదములో చెప్పబడ్డది. ఋగ్వేదానికి అధిష్టాన స్థానం పూరి. అందుకనే ఋగ్వేద ఆత్మాయాన్ని పీఠాన్ని శంకరులు అక్కడ స్థాపించారు. 12 ఏళ్లకు ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి చెక్క అలా కొట్టుకొని వస్తుంది. కృష్ణయ్య యొక్క పార్థివ శరీరం పూర్తిగా దహనం కాకుండా అక్కడి నుంచి అది ప్రయాణం చేస్తూ 12 ఏళ్లకు ఒక్కసారి అక్కడ వస్తే ఆ చెక్కని వాళ్ళు తీసుకొని తయారు చేసేవాళ్ళు. దాన్ని పూర్తిగా చెక్కుదాము అని ఒక యతి లోపలికి వచ్చి ప్రయత్నం చేస్తే ఆ శిల్పి ఇంత చెక్కేటప్పటికి ఇంతకంటే చెక్క. ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర గట్టేశ్వరం నుండి మొదలైందంటే మేము పూరిలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాము. చాలా బాగా జరుగుతున్నది. మాకు ఇంత సంతోషకరం అంటే చాలా బాగుంది. ఇటువంటి రథయాత్రలు ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. ఇలాంటి జగన్నాథ రథయాత్రలు మనం తెలియకుండా చేసిన పాపాలన్నీ హరిస్తూ మన యొక్క జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగించాలని ఆ పూరి జగన్నాథుని మనస్ఫూర్తిగా అందరి తరఫున సర్వేజన సుఖిన భవంతో మన యొక్క రోడ్ల పైన మనందరినీ గౌరవించిన పూరి జగన్నాథునికి ధన్యవాదాలు.
జగన్నాథ యాత్ర ఈ గట్కేదార్ లో ఎన్ఎస్ లో నుండి గట్కేదార్ రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది ఓన్లీ పూరి జగన్నాథ్ కు అందరు పోయే యాత్ర కాబట్టి అక్కడికి రానేలు వాళ్ళను ఇక్కడికి జగన్నాథ స్వామి చూడడం చాలా ఆనందకరం, చాలా అద్భుతం. చాలా ఇటువంటి హిందూ ధర్మం గురించి ఇటువంటి ఇంకా చాలా చేయాలని మరి అందరికి కూడా జగన్నాథ స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూరి జగన్నాథ ఇస్కాన్ టెంపుల్ వారు మమ్మల్ని 15 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఇక్కడి నుండి శివారెడ్డిగూడ వరకు పూరి జగన్నాథ్ రథయాత్ర చేపట్టడానికి మీరు అవకాశం ఇస్తే మేము చేపడతామని కోరడంతో మేము ఇమ్మడే శ్రీ కళ్యాణ కోదండ రామస్వామి ఆలయం వారి కమిటీ అనుమతి తీసుకొని ఇమ్మడే వారికి ఇస్తాను వారికి తెలియజేయడం జరిగింది. మీరు రథయాత్ర జరుపుకోవచ్చు, అంటే జరుపుకోవడంతో మీ సహకారం కావాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని మేము ఊహించలేదు. మొదటి సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరం ఇలానే వేలాది మంది భక్తులతో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ గట్కేసర్ డివిజన్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్ర జరగడం ఇది మాకు సంతోషకరమైన విషయము. ఇలానే వర్షాలు మంచిగా సమృద్ధిగా పడి పాడి పంటలు పండాలని యావత్ ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.